హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో పొల్యూషన్ కంట్రోల్ కు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ లో కాలుష్యం పెరగొద్దనే ఈవీ పాలసీ తీసుకొచ్చామని వివరించారు. సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శ్రీధర్ రెడ్డి రవాణా శాఖ ఉన్నతాధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు మంత్రి పొన్నం. ఈవీ పాలసీతో జీరో రోడ్ ట్యాక్స్, జీరో రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఈ నిర్ణయంతో 1000 కోట్లు ప్రభుత్వం నష్టపోయినా ఈవీ పాలసీని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వివరించారు మంత్రి. రవాణా శాఖ సమీక్షలో ప్రభుత్వోద్యోగులకు ఈవీ వాహనాల కొనుగోలుపై ప్రోత్సాహం ఇవ్వాలని తయారీదారులను కోరామన్నారు మంత్రి. కంపెనీదారులు ప్రభుత్వోద్యోగులకు 10 నుంచి 20% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారని చెప్పారు మంత్రి. ఇక సిటీని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈవీ వాహనాలు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు సీఎస్ రామకృష్ణారావు. ఉద్యోగులకు రాయితీపై ఈవీ వాహనాలు అందించేందుకు ముందుకొచ్చిన కంపెనీలకు కృతజ్ఞతలు తెలిపారు సీఎస్. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రవాణా శాఖకు సంబంధించి ఒక నిర్దిష్టమైన సూచన చేసి కాలుష్య నివారణకు ముఖ్యమైనటువంటి రీజన్ వాహనాలకు సంబంధించినటువంటి కాలుష్య నివారించడానికి ఈవీ పాలసీని తీసుకొచ్చినారు. 2 సంవత్సరాలుగా ప్రభుత్వానికి దాదాపు 1000 కోట్ల ఆదాయం నష్టమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన జీరో రిజిస్ట్రేషన్, జీరో ట్యాక్స్ తోటి ఈవీ వెహికల్స్ అందజేసే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించినటువంటి కొనుగోలు ప్రక్రియ ఊహించినంతగా ఎదిగినటువంటి సందర్భంలో మీ తరఫున కూడా ప్రభుత్వ కార్యక్రమాన్ని కాలుష్య నివారణకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని విస్తృతంగా ప్రజలకు తెలియజెప్పే భాగస్వాములు కావాలని కోరే సందర్భంలో కొంత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈవీ వెహికల్స్కు సంబంధించిన కొంత సబ్సిడీ ఇస్తే హైదరాబాద్లోనే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఎక్కువగా జనరల్ ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి పోయేటువంటి సందర్భంలో కానీ జిల్లాలకు పోయేటప్పుడు కానీ ఈవీ వెహికల్స్ వాడుకునే విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని నేను మొత్తంగా మ్యానుఫ్యాక్చరర్స్ కోరినప్పుడు ముందుగా మహీంద్రా కంపెనీ తమ కార్లకు సంబంధించిన వివిధ రకాలుగా కంపెనీ వాళ్ళు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు. ఈరోజు 10% నుంచి 20% వరకు మరి కంపెనీ పక్షాన వాళ్ళు మీకు ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిబేట్ ఇచ్చే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. క్రైవటన్ కంపెనీ, అదేవిధంగా ఎథర్ కంపెనీ, ఓలా కంపెనీ, ఈ 2 వీలర్స్ కంపెనీలు, మహీంద్రా నుంచి కార్లు, దాని తర్వాత మారుతి వాళ్ళు కానీ, ఎంజీ వాళ్ళు కానీ, ఇతరత్ర కంపెనీలు అన్నీ కూడా నెగోషియేషన్లో ఉన్నాయి. మనం 10 నుంచి 20% వరకు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, ఇది తెలంగాణలోనే మొదటిసారి, దేశంలో ఎక్కడ ఇటువంటి కార్యక్రమం లేదు. ఈవీ రంగాన్ని ప్రోత్సహించడానికి అందుకే ఉద్యోగ సంఘాలను కూడా పిలిచినాం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇటీవల జరిగిన క్యాబినెట్లో కూడా మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రివ్యూలో కూడా ఈవీ వెహికల్స్ రాబోయే కాలం లోపల ప్రభుత్వ పరంగా అవి హైర్ కావచ్చు, లేదా ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసేటువంటి ఏ డిపార్ట్మెంట్ వెహికల్స్ అయినా ఈవీ వెహికల్స్ను మెజారిటీగా కొనాలి, పూర్తి స్థాయిలో కొనాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నిటి ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారిది, మంత్రిమండలిది, ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ కాలుష్య రహితంగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాతావరణ సూచికను ప్రజలు ఎటువంటి ఆరోగ్య హానికరం లేకుండా ఉండే విధంగా మరి ఆ ప్రయత్నం చేస్తారో. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పి దాని గురించి కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. పెద్ద పెద్ద పట్టణాలు ఏవైతే ఉన్నాయో, ఢిల్లీ కానివచ్చు, ఇటువంటివన్నీ కూడా రోజు రోజుకు అక్కడ ఎయిర్ క్వాలిటీ తగ్గుతున్నటువంటి విషయం మీకు కూడా తెలిసినటువంటిది. అటువంటి సమయంలో హైదరాబాద్ పట్టణం ఏదైతే ఉందో, మహానగరం ఏదైతే ఉందో, క్యూర్ ఏరియా ఏదైతే చెప్పంటున్నాము, రాష్ట్రంలో దాదాపు 30% జనాభా ఇక్కడ నివసిస్తుంది. 1.3 కోట్ల మంది ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి మరి వారికి ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ పచ్చని నగరాన్ని వాళ్ళని చెప్పంటే, క్వాలిటీని మెయింటైన్ చేయాలని చెప్పంటే అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవాలి. అటు వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, అట్మాస్ఫిరిక్ పొల్యూషన్, వీటన్నిటి తగ్గించేందుకు అన్ని రకాలు కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఆ బృహత్ ప్రణాళికలో భాగంగా అన్ని చోట్ల కూడా ఈవీస్ తీసుకొని రావాలని చెప్పి ఒక ప్రణాళిక కూడా చేస్తున్నాము. అంటే అటు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారితో పాటు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం మీకు తెలిసినటువంటిదే. అదేవిధంగా ఆటోస్ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిట్రోఫిటింగ్ చేయడం అనేటువంటిది, లేకపోతే ఆర్టీసీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్, దాదాపు ఒక 3000 వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావడం అనేటువంటిది. సో కాలుష్యం కలిగిస్తున్నటువంటి మెయిన్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని పాలసీ ద్వారా ఔటర్ రింగ్ రోడ్ బయటకు తీసుకునేటువంటిది. ఈ రకంగా పలు చర్యలు తీసుకుంటున్నాం. సో దీనిలో భాగంగానే ఈరోజు మరి చాలా సంతోషం, మహీంద్రా వారు కూడా ముందుకు వచ్చి అడిషనల్గా ఒక ఇన్సెంటివ్స్ క్రియేట్ చేయడానికి వారు నిర్ణయం తీసుకున్నారు.
వారికి ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున నేను అభినందనలు తెలియజేస్తూ ఇదే రకంగా మిగతా ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వారు కూడా ఈ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేసినట్లయితే తప్పకుండా మన రాష్ట్రంలో చాలా మంది వీటిని తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు.